మస్తాన్ నెంబర్స్ ఉన్నాయి నీ దగ్గర, ఒకసారి నెంబర్స్ ఉంటే కనుక కరెక్ట్గా చూసి మాట్లాడదాం. మస్తాన్ గారు, ఏంటి సర్వే మీరు ఇచ్చిన ఫలితాలు క్లియర్గా కాంగ్రెస్కి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్నట్టు ఇచ్చారు. ఏంటి మీకు ఉండే ఆ నమ్మకం ఏంటి? మీరు ఇచ్చిన ఆ డీటెయిల్స్ యొక్క సారాంశం ఏంటి, మెథడాలజీ ఏంటి? ఎప్పటిలాగానే అన్ని ఎన్నికల్లో ఉండే నమ్మకమే. సో ప్రజాభిప్రాయ సేకరణలో గత 16 ఏళ్లుగా మేము అనుసరిస్తున్నటువంటి విధానాలే, ఇంకా అంతకంటే మెరుగైనటువంటి విధానాలను ఇప్పుడు అవలంబించాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క తీర్పు రేపు డిసెంబర్ 3 వెలువడే ఫలితాల్లో ఏ విధంగా ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అందుకనే సుమారు 58 నుండి 67 స్థానాలు ఖచ్చితంగా ఆ మధ్యలో ఏదైతే నంబర్ ఉందో అది కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం. ఏంటి ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, మీకుండే నమ్మకం ఏంటి అది నిజమవుతుందని? గత 100 రోజుల్లో సుమారుగా 3,80,000 శాంపిల్స్ ఒక్కొక్క నియోజకవర్గంలో 2 సార్లు 100 రోజులు అంటే ప్రీ పోల్ నుంచి రోల్ చేసుకుంటూ వచ్చారా? ఎగ్జిట్ చేశారా లేదా? ఎగ్జిట్ చేయలేదని స్పష్టంగా నేను ఇందాక నేను మీడియా ఎగ్జిట్ పోల్స్ కాదు ఇవి, చెప్పడం జరిగింది. ఇది ప్రీ పోల్ సమాచారం, ఎగ్జిట్ పోల్స్ కాదు. ఎగ్జిట్ పోల్ మరి ప్రీ పోల్ ఎగ్జిట్ పోల్ మ్యాచ్ అవుతుందని ఎట్లా అనుకున్నారు? ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ చేసేటువంటి అవకాశం ఎవరికి ఉండదు. ఎగ్జిట్ పోల్ ఏ విధంగా కూడా చేయడం సాధ్యపడదు. ఎందుకంటే అవుట్ సైడర్ ఎవరు కూడా నియోజకవర్గాలకు ఎంటర్ కావడానికి అవకాశమే లేనప్పుడు అసలు ఏ సిబ్బంది ఏ విధంగా నియోజకవర్గాలకు వెళ్తారు, ఏ విధంగా శాంపిల్ సేకరిస్తారో. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చేసే వాళ్ళందరూ వాళ్ళంతా కరెక్ట్ చేయట్లేదు అంటారు, ఎగ్జిట్ పోల్ కాదంటారు, అది సాధ్యం కాదని చెప్తున్నా. మరి ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చినాయి ఏంటంటారు? అవి కూడా ప్రీ పోల్ సర్వేలేనా? చెప్తున్నా. సరే ప్రీ పోల్ సర్వేలే, ఖచ్చితంగా ప్రీ పోల్ సర్వేలే, అనుమానం ఏం లేదు. మీకు తెలుసు, కేవలము రిటర్నింగ్ ఆఫీసరు పాస్ ఇష్యూ చేసినటువంటి జర్నలిస్టులు తప్పితే వేరే వాళ్ళు ఎవరు కూడా నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు సమీపంలో వెళ్లేదానికి కూడా ఆస్కారం లేదు. అటువంటిప్పుడు కనీసం ఎగ్జిట్ పోల్ చేయకుండానే కామారెడ్డిలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో డిసైడ్ చేసేసారు. ఎగ్జిట్ పోల్ చేయకుండానే మీరు పలానా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని ఫామ్ చేయరని చెప్పేశారు. ఎలా మస్తాన్ గారు ఇది? నిన్న సాయంత్రం వరకు ఉన్నటువంటి అంచనాలకు మించి ఏమాత్రం కూడా ఈరోజు పోలింగ్ జరిగేదానికి అవకాశం లేదు. గతంలో అనేక రాష్ట్రాల్లో అనేక ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలను ఈ విధంగా బేరీజు వేసుకున్న తర్వాతనే ఈ నిర్ణయానికి రావడం జరిగింది. మీరు అడిగినటువంటి కామారెడ్డి కానీ, నిర్మల్ కానీ, ముదోల్ కానీ, గజ్వేల్ కానీ, కొడంగల్ కానీ అన్నింటి మేము ఫలితాలు అసెంబ్లీల వారీగా చెప్పడం జరిగింది. ఇంతకుముందు కరెక్ట్గా మీ స్టూడియోకి వచ్చే ముందు సేమ్ మస్తాన్ గారు లాంటి సీనియర్ సెఫాలిస్ట్తో మాట్లాడుకుంటూ వస్తున్నాను. దాదాపుగా 45 నిమిషాలు నేను కారులోనే మాట్లాడుకుంటూ వస్తున్నాను. ఆయన సిస్టంలో చెప్తా ఉన్నాడు అనమాట. ఎక్కడికి దాదాపు 8,500 మంది ఫీల్డ్ స్టాఫ్ ఫీల్డ్లో ఉన్నారట. ఇప్పుడు 8,500 మంది ఫీల్డ్లో ఉన్నారు. ఆయన అప్పటికి నాకు చెప్పే నాటికి దాదాపు 13 లక్షల మందిని వాళ్ళు అటెండ్ చేసినారు, 13 లక్షల శాంపుల్స్. అయితే ఆయన చెప్తుంటే నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, అంతకుముందే చెప్పినాడు ఒక ఎక్స్ కాన్స్టిట్యున్సీలో 33, 32, 33 బీఆర్ఎస్, 32 కాంగ్రెస్ అని ఇట్లా చెప్పినాడు. మళ్ళీ కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత అరే ఇది చేంజ్ అయింది అని చెప్తున్నాడు. అంటే ఏంది ఇది అని అడిగినాను నేను. ఏంది ఇది అంటే, ఎప్పటికప్పుడు మా ఫీల్డ్ స్టాఫ్ ఫీడ్ చేస్తుంటారు, అది వేరియేషన్ వస్తుంటుందని. అందుకే ఏమంటున్నానంటే 3 గంటల వరకు ఉన్నటువంటి మీ ఏదైతే అది ఉందో 8 గంటల వరకు 9 గంటల వరకు కూడా చాలా వేరియేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. 8,500 మంది ఫీల్డ్ స్టాఫ్ ఉన్నటువంటి సర్వే అదంతో నేను మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు నాకే ఆశ్చర్యకరమైనటువంటి విషయం, 8,500 మందిని ఆయన ఫీల్డ్లో ఉండటం, దాదాపు 20 లక్షల మంది శాంపుల్స్ రాత్రి వరకు తీస్తారు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. సో ఎప్పటికప్పుడు జంప్ అవుతుంటుంది. అటువంటిది ఎప్పుడో నెల నుండి నిన్నటి వరకు ఉన్నటువంటి ఒపీనియన్ని అదే అని ప్రామాణికంగా చూడడానికి అవకాశం లేదు. 2014లో చూసాము, ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎలక్షన్ మూడ్ లో ఉన్నప్పుడు 40-45 నుంచి స్టార్ట్ అయింది. 40-45 నుంచి స్టార్ట్ అయ్యి 63 దాకా పోయింది, బోర్డర్ లో వచ్చింది. సో రేపు పొద్దున డెఫినెట్ గా థింగ్స్ విల్ డెఫినెట్లీ చేంజ్. మనకు ఒపీనియన్ పోల్స్ ఓకే మస్తాన్ గారు మీరు నేను సాయంత్రం వరకు ఉన్న డేటాని ఇప్పుడు ఏదో టైం బాగుండు ఇది ఉంది కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేశాను అంటున్నారు. కానీ ఎగ్జిట్ పోల్ అంటే పోల్ రోజున బూత్ సర్వే అనేది ఒకటి ఇంక్లూడెడ్గా ఉంటుంది. మీరు బూత్ సర్వే చేయకుండా ఏ టేబుల్లో ఎంతమంది వస్తున్నారు, ఎన్ని స్లిప్పులు వెళ్తున్నాయి అనే మినిమం కామన్ అబ్జర్వేషన్ చేయకుండా దీన్ని ఎగ్జిట్ పోల్గా ఎట్లా చెప్తారు? ఒపీనియన్ పోల్ తీసుకొచ్చి ఎగ్జిట్ పోల్ ఒపీనియన్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ ఓటింగ్. ఎగ్జిట్ పోల్గా ఎక్కడా చెప్పలేదు, ప్రీ పోల్ అని చెప్పడం జరిగింది. మీరు ఆ ఫామ్ చూసినట్లేరు, నా రిపోర్టు ఇట్స్ ప్రీ పోల్ రిపోర్ట్. ఇప్పుడు ప్రభాకర్ గారు చాలా మంచి ప్రశ్నలు ఏమైనా నేను వారికి నేను ఆ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను.
ఎప్పుడైనా సరే 119 నియోజకవర్గాల్లో సర్వే చేసేటప్పుడు 119 నియోజకవర్గాల్లో ఒక 20 నుండి 25 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే చాలా క్లోజ్ కాల్ ఉంటుంది, క్లోజ్ కంటెస్ట్. ఆ విధంగా క్లోజ్ కంటెస్ట్ ఉన్నటువంటి నియోజకవర్గాల్ని పదే పదే సర్వే నిర్వహిస్తూ ఉంటాం. సపోజు ఈ రాష్ట్రంలో కామారెడ్డి ఉదాహరణకు చెప్తున్నాను మీకు, అలాగే నిర్మలు, ముధోలు, హుజురాబాదు, అలాగే వేములవాడ, లేదు కరీంనగరు, ఇటువంటి అనేక పాలకుర్తి, ఇటువంటి క్లోజ్ కాల్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మేము వీలైనంత ఎక్కువ సందర్భాల్లో ఎక్కువ టీమ్స్ ను బట్టి డిఫరెంట్ టీమ్స్ తో ఒపీనియన్ ఓకే మీ మెథడాలజీ గురించి ఓకే ఇక మీరు ఎగ్జిట్ ఒక ఫైనల్ క్వశ్చన్ మస్తాన్ గారు మీరు కామారెడ్డిలో ఎవరు గెలవబోతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డిలో కేసీఆర్ ని ప్రజలు ఓడించబోతున్నారు అన్నారు, కానీ మేము ఓడిస్తున్నామని చెప్పలేదు. అంటే ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడుతున్నారు అనే డేటా తెలియట్లేదు. మీ అంచనా ప్రకారం ఏం జరుగుతుందా కామారెడ్డిలో? అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. సెకండ్ ప్లేస్ ఇందాక చెప్పడం జరిగింది. మనం సెకండ్ ప్లేస్ చేస్తూ వెంకటరమణారెడ్డి గారు సెకండ్ ప్లేస్ కేసీఆర్ గారు ఉండబోతున్నారు. ఎవరు సెకండ్ ప్లేస్? కేసీఆర్ గారు. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ పార్టీ. ఇప్పుడు రియాజ్ గారు సమాధానం